హాయ్, దిస్ ఇస్ పద్మా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ఆఫ్ ఇండియా. నేను ఈరోజు బాస్మతి ఖీర్ రైస్తో పరమాన్నాన్ని తయారు చేస్తున్నాను. దానికోసము ఒక బౌలు బాస్మతి ఖీర్ రైస్ తీసేసుకొని దాన్ని చక్కగా వాష్ చేసేసుకున్న తర్వాతని ఒక 2 కప్పులు వేడి నీటిని వేసేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ నానబెట్టుకోండి. 30 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాతని ఇగో ఒక హాఫ్ కొబ్బరికాయని ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ పీల్ని తీసేసుకొని చక్కగా దాన్ని వాటర్ని వేసేసుకొని మెత్తటి పేస్ట్ తయారు చేసేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న ఈ ఖీర్ రైస్ని ఒక చిన్న డెక్చీలో వేసేసుకొని నీటితో పాటు ఉడికించుకోవాలి. వేడి నీటితో పాటు దాన్ని ఉడికించుకొని కాస్త ఉప్పును కూడా చేర్చుకోవాలి. మధ్య మధ్యలో ఒకవేళ నీరు సరిపోతే వేడి నీటిని వేసుకుంటూ మెత్తగా ఉడికించేసుకోవాలి ఈ ఖీర్ రైస్ని. దాని తర్వాత మ్యాషర్తో ఇంకా బాగా మ్యాష్ చేసేసుకొని మెత్తగా ఎంత మెత్తగా చేసుకుంటే పాయసం రుచి అంత చక్కగా ఉంటుంది. ఇప్పుడు 500 ml ఏమో ఇక్కడ మంచి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నాను. దాన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలిపి పాలల్లో ఉడికించాలి ఆ ఖీర్ రైస్ని. దాని తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న కోకోనట్ పేస్ట్, కొబ్బరి పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చూపించిన విధంగా చేసుకోండి. ఎంత బాగా కోకోనట్ మిల్క్, నార్మల్ మిల్క్ కలిసి పాయసం అంత టేస్ట్గా వస్తుంది. ఇప్పుడేమో ఒక 2 బౌల్స్ ఇక్కడ నేను షుగర్ తీసుకున్నాను. 1 బౌలు బాస్మతి ఖీర్ రైస్కి 2 బౌల్స్ షుగర్ అవుతుంది. పెర్ఫెక్ట్ మెజర్మెంట్ అన్నమాట. ఇప్పుడు 2 పెద్ద స్పూన్స్ మిల్క్ మేడ్ తీసుకున్నాను. ఇది మన పాయసానికి నెక్స్ట్ లెవెల్లో పట్టుకెళ్తుంది టేస్ట్లో అన్నమాట. దాని తర్వాతని ఇలాచీ పౌడర్ను వేసేసుకోవాలి. ఒక 50 ml ఘీలో ఏమో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని పాయసంలో వేసేసుకోవాలి. చాలా చాలా యమ్మీ టేస్ట్, ఎంత బాగుందంటే అంత బాగుంటుంది. ఫెస్టివల్ సీజన్లో పాయసం ఒక్కటి ఉంటే చాలు మనకి ఫుల్ అంటే మనకి ఫెస్టివల్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఏ ఫెస్టివల్ కావని ఏం చేసుకోకపోయినా మంచిగా పాయసం చేసేసుకుంటే మనకు పూజ కంప్లీట్ అనిపిస్తుంది. సో నార్మల్గా అవని ఫెస్టివల్ సీజన్లో అవని తీపి తినాలనిపించుకున్నప్పుడు కూడా ఈ పాయసాన్ని చేసుకోండి. చాలా యమ్మీ టేస్ట్, స్మూత్ సాఫ్ట్ మౌత్ మెల్టింగ్ బాస్మతి ఖీర్ రైస్ అనమాట. ఇది చాలా చాలా యమ్మీ టేస్ట్. సో మస్ట్ ట్రై దిస్ మౌత్ మెల్టింగ్ యమ్మీ ఖీర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫైనల్గా చూసారా, డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసుకొని చక్కగా ఆరగించుకోవడమేను. సో మస్ట్ ట్రై.